హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకే ఒక్క సినిమా రాత్రికి రాత్రే స్టార్డమ్. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడమే కష్టం. అలాంటిది మొదటి సినిమాతోనే 100,00,00,000 కలెక్షన్స్ కొల్లగొట్టిన ఘనత మన బేబమ్మ కృతి శెట్టిది. 'ఉప్పెన' సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచుకున్న కృతి ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ హిట్ కొట్టింది. కానీ ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడింది. అసలు కృతి శెట్టి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆమె చదువెంత? ఆమె ఒక్కో సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది? కృతి శెట్టి ఆస్తుల వివరాలేంటి? ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతి శెట్టి 2003 సెప్టెంబర్ 21న ముంబైలో జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 22 ఏళ్లు మాత్రమే. వీళ్ళది కర్ణాటకలోని మంగళూరుకి చెందిన తులు కుటుంబం. తండ్రి పేరు కృష్ణారెడ్డి. ఈయన ఒక వ్యాపారవేత్త. తల్లి పేరు నీతి శెట్టి. ఈమె ఒక ఫ్యాషన్ డిజైనర్. కృతికి ఒక తమ్ముడు మరియు ఒక చెల్లి కూడా ఉన్నారు. పుట్టి పెరిగింది ముంబైలో కాబట్టి కృతికి హిందీ, ఇంగ్లీష్ బాగా వచ్చు. కానీ మాతృభాష తులు మాత్రం మర్చిపోలేదు. చిన్నప్పటి నుండే కృతి చాలా యాక్టివ్. తల్లి ఫ్యాషన్ డిజైనర్ కావడంతో మోడలింగ్ వైపు ఆసక్తి కలిగింది. స్కూల్స్ చదువుతుండగానే ఎన్నో టీవీ యాడ్స్‌లో నటించింది. లైఫ్ బాయ్, క్యాడ్బరీ లాంటి పెద్ద యాడ్స్‌లో మీరు కృతి శెట్టిని చూసే ఉంటారు. చాలా మంది హీరోయిన్స్ సినిమాల కోసం చదువుని పక్కన పెడతారు. కానీ కృతి అలా కాదు. షూటింగ్ చేస్తూనే సైకాలజీలో డిగ్రీ చేస్తుంది. చదువు అంటే ఆమెకు చాలా ఇష్టం. సినిమాల్లోకి రాకముందు 2019లో హృతిక్ రోషన్ నటించిన హిందీ సినిమా సూపర్ 30లో ఒక చిన్న స్టూడెంట్ పాత్రలో నటించింది. కానీ ఆమెకు బ్రేక్ ఇచ్చింది మాత్రం తెలుగు సినిమానే. డైరెక్టర్ బుచ్చిబాబు సన 'ఉప్పెన' సినిమా కోసం కొత్త అమ్మాయిని వెతుకుతున్నప్పుడు కృతి ఫోటోలు చూసి ఆడిషన్స్‌కి పిలిచారు. ఆడిషన్స్‌లో ఆమె హావభావాలు చూసి వెంటనే బేబమ్మ పాత్రకు ఫిక్స్ చేశారు. 2021లో వచ్చిన 'ఉప్పెన' సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. కృతి శెట్టికి యూత్‌లో విపరీతమైన క్రేజొచ్చింది. వెంటనే నానితో 'శ్యామ్ సింగరాయ్', నాగచైతన్యతో 'బంగార్రాజు' ఇలా వరుసగా 3 బ్లాక్ బస్టర్స్ కొట్టి గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. కథల ఎంపికలో పొరపాట్లు జరిగాయి. రామ్‌తో 'ది వారియర్', నితిన్‌తో 'మాచర్ల నియోజకవర్గం', సుధీర్ బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', చైతన్యతో 'కస్టడీ' ఇలా వరుసగా డిజాస్టర్స్ వచ్చాయి. రీసెంట్‌గా శర్వానంద్‌తో చేసిన 'మనమే' సినిమా పర్వాలేదనిపించినా కృతికి రావాల్సిన సాలిడ్ హిట్ మాత్రం రాలేదు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే కృతి శెట్టి ఇప్పుడు తమిళ్ మీద ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది 2026 సంక్రాంతికి కార్తీ హీరోగా నటించిన కొత్త సినిమాలో తమిళ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో కృతి రోల్‌కి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితాలు అందుకొని రిలీజ్ అయిన 2 వారాలకే అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ప్రదీప్ రంగనాథన్, విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అనే క్రేజీ ప్రాజెక్ట్ ఉంది. అలాగే జయం రవితో 'జిన్ని' అనే భారీ బడ్జెట్ సినిమా కూడా ఉంది. ఈ సినిమాలతో మళ్ళీ బేబమ్మ ఫామ్‌లోకి వస్తుందో లేదో చూద్దాం. చిన్న వయసులోనే కృతి సంపాదన కూడా భారీగానే ఉంది. మొదట్లో లక్షల్లో తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఒక్క సినిమాకి 1,50,00,000 నుండి 2,00,00,000 వరకు పెరిగింది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా కూడా గట్టిగానే సంపాదిస్తోంది. ముంబైలో మరియు హైదరాబాద్లో ఆమెకు సొంత ప్లాట్స్ ఉన్నాయి. రీసెంట్‌గా ఒక ఆడి కార్ కూడా కొనుక్కుంది. కృతి శెట్టి మొత్తం ఆస్తుల విలువ దాదాపు 25 నుండి 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సక్సెస్, ఫెయిల్యూర్ అనేది కామన్. కానీ 22 ఏళ్లకే ఇంత స్టాండమ్ చూడడం అంటే మామూలు విషయం కాదు. కృతి శెట్టి టాలెంట్‌కి సరైన కథ పడితే మళ్ళీ టాప్ చైర్‌లో కూర్చోవడం ఖాయం. ఫ్రెండ్స్, కృతి శెట్టి సినిమాల్లో మీకేదిష్టం? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.